హలో అందరికీ. ఈరోజు మనం చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ యమ్మీగా, క్రంచీగా, క్రిస్పీగా ఉండే మైసూర్ బోండా అండి. మైసూర్ బోండా అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా, పెద్దవాళ్ళంటే పళ్ళు ఊడిపోయిన వాళ్ళు కూడా తింటారండి ఈ మైసూర్ బోండా. అంత సాఫ్ట్‌గా ఉంటుంది పెరుగేయటం వల్ల. పెరుగు వేయటం వల్ల దాని టెక్స్చర్ అనేది అంత సాఫ్ట్‌గా ఉంటుంది. ఇక్కడ నేను మైదా బదులు గోధుమ పిండి వాడుతున్నానండి. ఇది హెల్తీనెస్ కోసం నేను వాడుతున్నాను. మైదా పిండికి ఏ మాత్రం కూడా తీసిపోకుండా ఉంటుందండి టెక్స్చర్. చాలా బావుంటుంది. మైదా పిండి బోండానే అనిపిస్తుంది. కానీ గోధుమ పిండి బోండా అండి. లోపల ఉండలు కట్టడం గానీ, లేదా నూకగా ఉండడం కానీ ఏమీ ఉండదండి. బెలూన్‌లాగా సాఫ్ట్‌గా, మెత్తగా, స్పాంజీలాగా ఉంటుందండి బోండా. దీనికి కావాల్సినయి ఏంటంటే మైదా పిండి 1 కప్పు, బియ్యపిండి 1 గెంటె. బియ్యపిండి ఎందుకంటేనండి క్రిస్పీనెస్ కోసము. ఆ తర్వాతొచ్చి తినే సోడా, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, ఉప్పు, కారము. ఇవండి దీనికి కావాల్సినయి. పిండిని బాగా కలపండి. పెరుగు కూడా ఉంటుంది కాబట్టి దాదాపు నేనిక్కడ 200 గ్రాములు పెరుగు తీసుకున్నాను. పిండిని బాగా కలపండి. ఒక అర్ధగంట, హాఫ్ ఎన్ అవర్ కదిలిచ్చకుండా గిన్నె మీద మూత పెట్టి పక్కన పెట్టండి. అప్పుడు మైసూర్ బోండాకి పిండి తయారైపోతుందండి. అదే ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు ఎండ ఉండదు కాబట్టి రాత్రిపూటే పిండి కలిపి పెట్టుకోండి. రాత్రిపూట పిండి కలిపి పెట్టుకుంటే పొద్దునకి మైసూర్ బోండా టెక్చర్ రెడీ అయిపోతుంది. మాకిక్కడ కల్చర్‌లో ఈ ఇండియాలో మాకు ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేము ఇలా ఉపయోగించుకుంటున్నాము. ఇది ఇంకా ఇలా చేసుకొని ఇంకా బోండా వేసేసుకోండి కళాయిలో. బోండా వేసేసుకోండి. కొంచెం ఆయిల్ పీలుస్తుంది అనుకుంటే కొంచెం పిండి యాడ్ చేసుకోండి. నలుసుగంత బియ్యపిండి యాడ్ చేసుకోండి. లేదా కరెక్ట్‌గా సరిపోయింది అనుకుంటే దాన్నే కంటిన్యూ చేయండి. చూసారా మైసూర్ బోండా ఎంత బాగా వచ్చాయో గుండ్రంగా. నచ్చిందా? అయితే మీరు కూడా వీడియోని చూసి, మీరు కూడా తయారు చేసి బోండా ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.